హలో అండి, ఎలా ఉన్నారు? ఈరోజు నేను వడియాలు పట్టానండి, గుమ్మడి వడియాలు. దాన్ని మీకు చూపిస్తున్నాను. ఆ గుమ్మడి వడియాలు మనకి ఇలా గట్టిగా ఎండలు వచ్చినప్పుడే కదండి అన్ని వడియాలన్నీ మనం పట్టుకునేది. వడియాల సీజన్ అనమాట ఇది. ఈ సంవత్సరం అంతా నిల్వ ఉండాలి కాబట్టి ఈ సీజన్లో మనం పెడుతూ ఉంటాము. నేను ఎలా పెట్టానో చూపిస్తానండి. దానికోసం బూడిద గుమ్మడికాయ తీసుకున్నానండి. ఇంత బూడిద పట్టేసినటువంటి గుమ్మడికాయను ఎంత నీట్గా చేసుకోవాలండి అసలు. నేను అదే కనుక స్టీల్ పీచ్ ఉపయోగించానండి. స్టీల్ పీచ్తో చక్కగా తోమేసుకుంటున్నాను. అలా తోమేసిన తర్వాత మంచి గ్రీనిష్లోనికి వచ్చేసిందండి కాయ. అంటే ఎందుకంటే దాని మీద ఉన్న బూడిదంతా కూడా పోయిందనమాట. ఇలా వచ్చేసింది చూసారా. ఇవి వచ్చేసిన దాన్ని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నానండి. ఈ కట్ చేసేసుకున్న తర్వాత చూడండి, ముక్కలు చూపిస్తాను మీకు. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. దీంట్లో కళ్ళుప్పు వేసుకుంటున్నాను. ఒక శారెడ్ కళ్ళుప్పు వేసుకుంటున్నానండి. శారెడ్ అంటే మన అరచేయి పట్టినంత వేసుకొని ఇక మొత్తం కళ్ళుప్పు అంతా బాగా కలిసేటట్టు ముక్కల్లోనికి బాగా కలపాలండి. ఎందుకంటే ఇది కలపడం వల్ల ఏంటంటే మనకి ఈ ముక్కల్లో ఉన్న నీరంతా కూడా బయటకు వచ్చేస్తుందండి. అంటే ఇప్పుడు కలిపేసి పెడతాం కదండి, పెట్టిన తర్వాత దీన్ని మూట కట్టి ఒక బరువు పెడతాం, దీని మీద తగినంత వెయిట్ పెడతాం. నేనైతే ఇలా రుబ్బురోలు పెట్టుకున్నానండి. ఒకవేళ రుబ్బురోలు లేకపోతే దానికి తగినంత వెయిట్ ఏదో ఉంటుంది కదండి, ఆ వెయిట్ మీరు పెట్టుకోండి. నేనైతే ఇది పెట్టుకున్నాను. ఎందుకంటే ఉదయం ఓవర్ నైట్ అంతా ఉంచేస్తే ఉదయానికి నీరు లాగుతుంది. ఇప్పుడైతే కనుక చూడండి, పండు మిర్చి తీసుకున్నాను, అల్లం ముక్కలు తీసుకున్నాను, దాంట్లో ఉప్పు వేసుకొని పేస్ట్ చేసేసుకుందామండి. మనం కొంచెం బరకగానే చేశానండి. పేస్ట్ చేసేసుకున్న తర్వాత ఈ పేస్ట్ ఇలాగ అయిపోయింది. అయిన తర్వాత ఈ లోపల పప్పు కూడా గ్రైండ్ చేసి గట్టిగా పెట్టుకున్నానండి. గట్టిగా గ్రైండ్ చేసుకున్నాను చూసారా. ఈ పేస్టు ఈ పప్పులో వేసేసుకుంటున్నాను. చూడండి, ఇలా వేసేసుకున్న తర్వాత అదేమో వైట్ కలర్లో పప్పు ఉంది, ఇదేమో ఆరెంజ్ కలర్లో ఉంది. చాలా బాగుంది కదండి. ఇప్పుడు చూడండి, క్లాత్లో మనం మూట కట్టినవి తీసేసుకున్నాం. ఇది కాటన్ క్లాత్లో మూట కట్టుకోవాలండి. ఈ మూట ఓపెన్ చేస్తున్నాను చూడండి, ఎంత పొడి పొడిలాడుతూ ఉన్నాయో ముక్కలు. అంటే మొత్తం ఆ నీరంతా బయటకు వెళ్ళిపోయిందండి. అందుకే మనకు చూడండి అట్టలా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఈ పిండి ఉంది కదండి, పిండి ఈ మిశ్రమం వేసేసుకున్నాం కదా, దాంట్లో ఈ ముక్కలన్నీ పొడి పొడిలు ఆడుతున్నాయి చూసారా, అవి వేసేసుకుని మనం కలిపేసుకుని వడియాలు పట్టేసుకోవడమేనండి. చాలా ఈజీ ప్రాసెస్. అంటే ముక్కలు కట్ చేయడం వరకు కొంచెం కష్టమే, కానీ తర్వాత గ్రైండర్లో పప్పు వేసుకుని ఇవన్నీ చాలా ఈజీ కదండి. ఒక్క 4-5 రోజులు కష్టపడ్డాము అని అంటే చక్కగా సంవత్సరం తినొచ్చండి. ఇప్పుడు దీంట్లోనికి జీలకర్ర వేసుకుంటున్నాను. ఇదంతా మొత్తం అంతా కలిపేసుకుని వడియాలు పట్టేసుకుందాం. పైకి వెళ్ళిపోదాం రండి. చూడండి, వడియాలు అన్నీ పట్టేసాను ఎండలో. ఇలా వడియాలన్నీ పట్టేసానండి. ఎండలో పెట్టడం చూపించలేదండి, ఎందుకంటే చెమటలు కారిపోయాయండి. అసలు ఎండ చాలా విపరీతంగా ఉంది కదా. మొత్తం వడియాలన్నీ కూడా ఇలా పట్టేశాను. పట్టేసిన తర్వాత ఒక 2 డేస్లో అయితే కనుక మనకి వడియాలు ఆరిపోయినాయండి. అలా గట్టిగా ఎండలో ఆరబెట్టేసుకుంటే మనకి సంవత్సర కాలం అంతా కూడా నిల్వ పెట్టుకోవచ్చు. మనకి పప్పు చారు కానీ చారు కానీ ఏదైనా ఇలాంటివి వంట చేసుకున్నప్పుడు మనకి వడియాలు ఉంటే చాలా సంవత్సర కాలం అంతా కూడా చాలా బాగుంటుంది కదండి. ఇప్పుడైతే 2 డేస్లో వడియాలన్నీ ఆరిపోయానండి. కవర్ మీద పెట్టాను కాబట్టి అవి ఈజీగా వచ్చేసాయి అనమాట. పెద్ద కష్టపడక్కర్లేకుండా ఈజీగా వచ్చేసాయండి. చూడండి, ఇది తీస్తుంటే వచ్చేస్తాను అంటే పోగు పెడుతుంటే చక్కగా వచ్చేసాయి అనమాట. ఇక వీటిని ఒక బాగా 2 రోజులు ఆరబెట్టేసి ఒక డబ్బాలో పెట్టేశానండి. ఒకసారి ఒక 2 వడియాలు వేపించి చూపిస్తానండి మీకు. చూడండి, ఈ వడియాలు ఎంత తెల్లగా పువ్వుల్లా వచ్చాయి కదండి. ఇవి వేపుకుందామండి. ఆయిల్ వేడి చేసి అది వేసాను. చూడండి, పువ్వులా వస్తుంది చక్కగా. ఎందుకంటే మనం పప్పు ఎక్కువ వేసుకున్నాం అనుకోండి, మినపప్పు బాగా ఎక్కువ నానబెట్టుకున్నాం, మినప్పిండి ఎక్కువ వేసుకుంటే కనుక గట్టిగా ఉంటాయండి. దానికి తగినంత వేసుకుంటే ఇలా పువ్వులా విడుతుంది, గుల్లగా కూడా ఉంటాయండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి ఫార్వర్డ్ అవుతుంది. ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసిన తర్వాత ఖాళీగా గంట సింబల్ వస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. తర్వాత బ్లాక్ కలర్లో వస్తుంది, దాని మీద కూడా క్లిక్ చేశారు. నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ వస్తుంది. చిన్న లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.